చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుఘన అత్యద్భుతమైనటువంటి ఈరోజు రాజమహేంద్రవరములో జరుగుతున్నటువంటి పిరమిడ్ సొసైటీ వారి యొక్క కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. మాకు ఆహ్వానించినటువంటి పిరమిడ్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా యొక్క ప్రణామాలు అర్పిస్తూ, అదేవిధంగా ఒక మన సనాతన ధర్మం సంప్రదాయం, మన సంస్కృతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పరంపర ఉంటుంది, సంప్రదాయం, ఆ ట్రెడిషన్, ఆ లీనియేజ్. అదేవిధంగా పత్రిజీ మహారాజ్ ప్రతి ఒక్కరిని సర్వతంత్ర స్వతంత్ర నా సిర్పర్ కోయి అంటారు. సర్వతంత్ర స్వతంత్ర నా సిర్పర్ కోయి అంటే ప్రతి ఒక్కరిని స్వతంత్రంగా, వ్యక్తిగతంగా, ఇండిపెండెంట్గా మాస్టర్లుగా తీర్చిదిద్దారు. ఎందుకంటే పిరమిడ్ వారిలో కాషాయం బట్టలు ఉండవు, శ్వేత వస్త్రాలు ఉండవు, పశువు వస్త్రాలు ఉండవు, కానీ మొత్తం వ్యక్తిత్వం అంతా కూడా స్వచ్ఛంగా సత్వగుణ సంపన్నంగా ఉంటుంది, సత్వగుణంతో కూడి ఉంటుంది. ఎందుకంటే వారు తినే ఆహారము శాకాహారం. అందువలన మనం అనేక రకాల మాంసాహారాలు తినుకుంటూ వస్త్రం వేసినంత మాత్రాన కాదు, ఎటువంటి వస్త్రం వేసినా స్వచ్ఛంగా ఉండాలి, మనం స్వచ్ఛమైన శాకాహారం తినాలని సిద్ధాంతం చెప్పిన వారు పత్రిజీ గారు. కాబట్టి ఇక్కడ వస్త్రం రంగుతో పని లేదు, మన లోపల ఉన్నటువంటి గుణం రంగుతో పని ఉన్నదని చెప్పారు. అందుకే మన ప్రతి వ్యక్తిత్వం కూడా 3 గుణముల కలయిక. 1 తమోగుణం, 2 రజోగుణం, 3 సత్వగుణం. అందువలన ఎవరైతే ధ్యానం గురించి ఆ స్ఫురణ కలిగింది అంటే వారిలో సత్వగుణం ఉన్నదన్నమాట. సత్వగుణం లేకుండా సాధన లేదు, సత్వగుణం లేకుండా తపస్సు లేదు, సత్వగుణం లేకుంటే ధ్యానం లేదు, సత్వగుణం లేకుంటే మీ జీవితం యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు. కాబట్టి అందరికీ ఒక్కసారి ఈరోజు అద్భుతమైనటువంటి ధ్యాన యోగ ముద్ర భగవద్గీతలో చెప్పబడినది. అంటే ధ్యాన యోగ ముద్ర భగవద్గీతలో ఎక్కడ చెప్పబడింది అంటే మీ అందరికీ 5వ అధ్యాయంలో 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. అంటే మీరందరూ కూడా ఇప్పుడు మనం ఒక్కసారి ఒక 5 నిమిషముల పాటు ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనం ధ్యానం నుండి వచ్చాము, ధ్యానం చేస్తుంటాము, ధ్యానం ద్వారా మనం పరమ సత్యాన్ని తెలుసుకుంటాము, పరమాత్మలోనే లయమవుతాము. ఎందుకు? పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమో జప జపకోటి సమో ధ్యానం ధ్యానకోటి సమో లయ అన్నారు. అంటే ఎందుకు? అందువలన మనం ధ్యానం అనేది మన జీవిత లక్ష్యం. పూజతో ప్రారంభించండి, పర్వాలేదు, పూజతో ప్రారంభించండి, తప్పులేదు. కానీ గమనించండి, పూజ కోటి సమం
స్తోత్రం. ఒక ఈశ్వరునికి స్తోత్రం చెప్తే అలాంటివి ఒక్క స్తోత్రము కోటి పూజలతో సమానం. అంటే మన ద్రవ్య పదార్థములతో అలంకరించి అభిషేకాలు చేస్తాం, దానికి ఫలం ఉన్నది. కానీ కోటి పూజలకు వచ్చినటువంటి ఫలం ఒక్క స్తోత్రములో ఉందని చెప్పారు ఆ శక్తి. అదేవిధంగా స్తోత్ర కోటి సమో జప అంటే అలాంటి స్తోత్రాలు, కోటి స్తోత్రాలు చేస్తే ఒక్కసారి జపం అంటే మానసికంగా వెర్బల్గా జపంతో సమానం. అందుకే భగవద్గీతలో జపానాం యజ్ఞానాం జప యజ్ఞోస్మి అన్నారు. అంటే అన్ని యజ్ఞాలన్నిటిలో కల్లా ఉత్తమమైనటువంటి యజ్ఞము జపయజ్ఞముగా నా స్వరూపంగా తెలుసుకో అని చెప్పారు. మరి ఆ జపం అంత గొప్పదైనప్పుడు కోటి జప ఒక ధ్యానంతో సమానం అన్నారు. చూసారా? మీరు చూడండి, క్రమంగా చూడాలి. పూజ, స్తోత్రం, జపం, ధ్యానం. ధ్యాన కోటి సమోలయ. అలాంటి ధ్యానం అనేది సబీజ సమాధి, నిర్బీజ సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, అనేక సమాధులు ఉన్నాయి. ఆ విధంగా కోటి ధ్యానములకి ఆ యొక్క పరమాత్మ స్వరూపంలో లయమవడం అనేది సమానమని చెప్పారు. కాబట్టి అంత గొప్పది మనం చెప్పాలి కదా. అందుకే మహర్షుల్లో, మునిల్లో శ్రేష్టమైనటువంటి పతంజలి ఏమన్నారు? అష్టాంగ మార్గాన్ని చెప్పారు. అష్టాంగ మార్గం అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. చూసారా? అష్టాంగ, అష్ట అంగ, 8 limbs of yoga. It will takes you to the ultimate state of samadhi. అందుకే 7 మెట్లు ఎక్కామంటే 8వ మెట్టు అనేది మనకి మన గమ్యం, మన లక్ష్యం. అదే యోగ వాసిష్టములో 7 భూమికలు, సప్త భూమికలు అంటారు. ఆత్మజ్ఞానం యొక్క 7 మెట్లు ఏంటి? శుభేచ్ఛ, సువిచార, తను మానస, సత్వాపత్తి. ఆ తరువాత పూర్తిగా అపక్షణ అంటే పూర్తి ఏమవుతుంది అంటే ఈ వరల్డ్ ఏమవుతుందో నేమ్స్ అండ్ ఫార్మ్స్ మర్చిపోవడం అన్నమాట. అంటే వాటి మీద శ్రద్ధ లేదు. తరువాత పదార్థ అభావన. పదార్థ అనుభావన అంటే, అభావన అంటే మీరు చూస్తారు కానీ సత్యంగా భావించము. చివరికి తురీయము అంటారు. తురీయం అంటే ఏంటి? మనందరికీ తెలుసు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అందరికీ తెలుసు. ఈ 3ంటికి కలిసి సాక్షిగా ఉంటూ, ఈ 3ంటిని దాటి ఈ 3 లేనప్పుడు కూడా ఉండేదే తురీయం అంటే శుద్ధ చైతన్య స్వరూపం. ఆ విధంగా చేయడానికి ఇప్పుడు మనము శాంపుల్గా ధ్యానం చేద్దాం. ఏ ధ్యానం చేస్తున్నామో భగవద్గీతలో యోగీశ్వర శ్రీకృష్ణ ఏదైతే చెప్పారో దాన్ని మనము, మీకు ఇది బ్రహ్మసూత్రం లాంటిది, యోగ సూత్రం. సాక్షాత్తు ఆది గురువు మహేశ్వరుడైనటువంటి సదాశివ నుంచి వచ్చింది ఆ ధ్యానము, యోగము. ఆ యోగమే యోగీశ్వర శ్రీకృష్ణుని మళ్ళీ వచ్చింది. స్పర్శాన్ కృత్వా, అందరూ ఒక్కసారి నిఠారుగా కూర్చోండి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే, మీరేం ఆసనాలు మార్చక్కర్లేదు, నిఠారుగా కూర్చోండి. నిఠారుగా కూర్చున్న తర్వాత నెమ్మదిగా మీ నేత్రములను మూసి ఉంచవలను. అదేవిధంగా మీ యొక్క అరచేతులు మీ మోకాల పైన విశ్రాంతిగా ఉంచండి. మీ పెదవుల పైన ఒక చిరునవ్వు ఒలికేటట్లుగా ఉండండి. వీలైనంత వరకు మీ యొక్క
ఈ బాడీ శరీరము, మీ యొక్క మెడ భాగము, శిరస్సు నిఠారుగా ఉండాలి. ఇప్పుడు స్పర్శ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ, ఈ 5 మన ఇంద్రియముల ద్వారా మనం అనుభవిస్తుంటాం. ఈ 5ంటిని తాత్కాలికంగా విడిచిపెట్టండి. మీరేమీ గ్రహించట్లేదు, మీరేమీ చూడట్లేదు, మీరేమీ స్పర్శ రుచి వాసన ఏమీ చేయట్లేదు. జస్ట్ స్టాప్ ఇట్, హాల్ట్. అప్పుడేమైంది? అంతర్ముఖంగా మీ యొక్క జర్నీ స్టార్ట్ అయింది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ ప్రాణ అపాన. ఇప్పుడు మీ ధ్యాస జగత్ అంటే ప్రపంచము నుండి, శరీరము నుండి మరలించి నాసిక అంటే ముక్కు రంధ్రములు వద్ద ధ్యాస పెట్టవలను. అంటే మీ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ మీ దృష్టిని భృకుటి మధ్య భాగములో అంటే ఈ 2 కనుబొమల మధ్య భాగములో దృష్టిని కేంద్రీకరించి శ్వాసను, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించవలెను. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తున్నామో మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగ్గుతూ నెమ్మదిగా నాసిక అంతరములో అంటే కుంభకం స్థితికి చేరుకుంటుంది. కుంభకం. అదేవిధంగా ఈ భృకుటి మధ్య స్థితిలో అవేర్నెస్ అంటే 3వ నేత్రం, దాన్ని జ్ఞాన నేత్రం అంటారు. అది మాంసనేత్రము కాదు, జ్ఞానస్వరూపం. అంటే కేవలము ఒక ఎరుక. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటే ఈ భృకుటి మధ్యని దృష్టి పెట్టినప్పుడు మనస్సు అనేది మాయమైపోయింది. మీ హృదయస్థములో మనస్సు లయమైనది. అదే శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్. అంటే ఇక హృదయస్థములో మనసు లయమైనప్పుడు కేవలము శుద్ధ చైతన్యం మాత్రం మిగిలి ఉన్నది. అక్కడ ఈ నామరూపాలు, ఈ ద్వంద్వాలు ఏమీ లేవు. కేవలం అహమస్మి, నేనుగా మిగిలి ఉన్నాను, అహం రూపంగా మిగిలి ఉన్నాను. ఇదియే ధ్యాన యోగ ముద్ర. ఇప్పుడు నెమ్మదిగా నేత్రములు తెరవలను, విశ్రాంతిగా ఉండవలను. ఇప్పుడు మీరు ఈ ధ్యానమును గమనించండి. ఈ ధ్యానమునకి ఏం కావాలి? 3 విషయాలు కావాలి. ముందుగా ధ్యానములో కూర్చోవాలంటేనే మీకు సత్వగుణం కావాలి. అంటే మీరు తినే ఆహారము శాకాహారం కావాలి. చూసారా? అందుకే పత్రిజీ గారు శాకాహారం గురించి చెప్పారు. మీకు చెప్పకనే ఈ యొక్క యోగ రహస్యము, ఈ ధ్యాన రహస్యాన్ని
వారు చాలా సింపుల్ భాషలో ప్రతి ఒక్కరికి ఎటువంటి శాస్త్రాలు తెలియకపోయినా సింపుల్గా ఆ ధ్యాన మార్గంలోకి ప్రతి ఒక్కరూ సులభంగా ఎటువంటి శ్రమ లేకుండా సునాయాసంగా ధ్యానం చేసుకునే విధానానికి మనకు కావలసినటువంటి యోగ్యతను పొందడానికి శాకాహారం అనేది చాలా అవసరమని చెప్పారు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పారు, ఈ ప్రాణాపానం ప్రాణ అపాన సమకృత్వ గీతలో చెప్పినట్టుగా ఈ రెండు కూడా సమానం చేసి శ్వాసను గమనించమన్నారు. దాన్నే శ్వాస మీద ధ్యాస చెప్పారా? పత్రిజీ గారు ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాసను అనేక అనంతమైనటువంటి ఇన్ఫినిటీ పవర్స్ ఉన్నాయి. మన మనస్సు అనంతమైన శక్తి కలిగి ఉంటుంది. ఆ పవర్స్ని మనము వెలికి తీయాలి, మనం ట్యాప్ చేయాలి. భూగర్భంలో నీరు ఉంటుంది కానీ దాన్ని మనం ట్యాప్ చేయాలి, లేకపోతే నీరు రాదు. నీరు ఉన్నప్పటికీ నీరు మనకు రాదు. అదేవిధంగా మనం కూడా ట్యాప్ చేయాలి. ఆ విధంగా ఈ శ్వాస మీద ధ్యాస, శాకాహారము, ప్రాణాయామం ఈ మూడు చెప్పారు. అదేవిధంగా గీతలో ఏం చెప్పారు? మీరు ఎన్నైనా చేయండి, యోగిగా మారాలి. ఎటువంటి యోగి? ధ్యాన యోగి. ఎటువంటి యోగి? ధ్యాన యోగి. తపస్విభ్యోధికో యోగి అంటే తపస్వ్యాధికో యోగి మతో అధిక యోగి తపస్విభ్య అపి అధిక ధ్యాన యోగి. చూసారా? అంటే మామూలు సాధారణ తపస్సులు చూడండి, చుట్టూ అగ్గి పెట్టుకుంటారు, లేకపోతే మంచుపై నడుస్తుంటారు, లేకపోతే చెప్పులు వేసుకొని నడుస్తారు, బట్టలు ధరించరు, రకరకాల తపస్సులు. జ్ఞానం ఉండదు. కాబట్టి సామాన్య తపస్సుల కంటే ధ్యానయోగి శ్రేష్టము. తపస్విభ్యోధికో యోగి అంటే యోగి అధిక గొప్పవాడు. అదేవిధంగా జ్ఞానిభ్యోపి అపి అధిక అంటే జ్ఞానం అంటే ఏంటి? ఏవో చిన్న చిన్న శాస్త్రాలు, పుట్టుమచ్చల గురించి శాస్త్రము. అదేవిధంగా బల్లి కుడివైపు పడిందా ఎడవైపు పడిందా, పడిన తర్వాత ఎటువైపు వెళ్ళింది, మనము జ్యోతి వెలిగించేటప్పుడు ఎన్ని జ్యోతులు పెట్టాలి, ఎక్కడ మునకెయ్యాలి, ఎటువైపు నుండి పువ్వులు పెట్టాలి, ఎటువైపు నుండి నమస్కారం పెట్టాలి, ఇవన్నీ శాస్త్రాలు ఉన్నాయి. అలాంటి శాస్త్రజ్ఞానం కాదు. కాబట్టి ఏదో లౌకికమైనటువంటి శాస్త్రజ్ఞానమే తప్ప వ్యవహారిక జీవితంలో అనుభవ జ్ఞానం లేకపోవడం వలన అలాంటి జ్ఞానము కంటే ధ్యానయోగి గొప్పవారు. కర్మిభ్యచ్ఛాదికో యోగి అంటే కర్మలు అనేక రకమైనటువంటి ద్రవ్య పదార్థాలు కూడబెట్టి అనేక దానాలు ధర్మాలు పేరిట అనేక రకములైనటువంటి ఈ పొల్యూషన్లు చేసేస్తున్నారు. చూడండి, ఇక్కడ గోదావరి జలం అంటే ఆపోవై బ్రహ్మ అంటే నీరు సాక్షాత్ పరమాత్మ. కానీ ఇప్పుడు గోదావరి నీరుకి నదికి వెళ్ళి ఎవరైనా నీరు తాగలరా? మీరు వెళ్ళి ఈ నదికి వెళ్ళి పుష్కర్ ఘాటు గౌతమి ఘాట్లో నీరు తాగండి వెళ్ళి, ఏమవుతుంది? ఎందుకు తాగట్లేదు మీరు? మొత్తం పొల్యూట్ చేస్తారు. అంటే యావత్తు పరమాత్మ ఈ పంచభూతాలుగా ఉన్నారు. సత్యం. మన శరీరం కూడా పంచభూతాలే, సకల సృష్టి పంచభూతాలే. ఈ పంచభూతాలని దేవుడిగా మనం గుర్తించకుండా ఎక్కడో అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అని భజనలు పాడుతున్నాం. ఎక్కడ మంచినీరు ఉంటే అక్కడ గుడి కట్టి, లేకపోతే అక్కడ మసీదు కట్టి, అక్కడ ఒక చర్చ్ కట్టి, అక్కడ ఏదో ఒకటి కట్టి దాని చుట్టూ కూడా పొల్యూట్ చేస్తున్నాం. అదేవిధంగా మన దేశంలో ఉన్న నదులన్నీ పొల్యూట్ అయిపోయినాయి. నీరే పొల్యూట్ అయిపోతే ఇంక మన బ్రతికి ఎక్కడ ఉంది చెప్పండి, జీవితం ఎక్కడ ఉంది చెప్పండి. అందుకే మన బిడ్డలకి నదీ స్నానం అంటే శాస్త్రంలో ఏం చెప్పారు? భూమాత అసలు భూమి మీద అడుగు పెట్టాలంటే క్షమించు భూమాత, ఓ తల్లి నన్ను క్షమించు అని క్షమాయాచన అడిగి కాలు పెట్టాలి. నదిలో స్నానం చేయాలంటే
ఇంటిలో స్నానం చేసుకొని వెళ్ళి నదిలో దిగాలి. నదిలో దిగే ముందు మనం పూర్తిగా ప్రక్షాళన చేసుకోవాలి, ఆచమనం చెయ్యాలి, అప్పుడే నదిలో దిగాలి. అంటే నది అంటే సాక్షాత్తు పరమాత్మ గంగామాత. అదేవిధంగా వాయువు సాక్షాత్ బ్రహ్మ, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ. వాయువు, జలము, అగ్ని అంటే మీకు తెలుసు కదా, అగ్ని లేకపోతే మన జీవితమే లేదు. జఠరాగ్ని ఇక్కడ కూడా ఉంది. నిత్య నిరంతరము ప్రాణ అగ్నిహోత్రం జరుగుతుంది. అంటే ఈ విధంగా అగ్ని, వాయువు, భూమి, నీరు, వీటి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఈ యొక్క పచ్చని చెట్లు, ఈ పర్యావరణం, మనకు ఎందుకు ఈ కాలుష్యం చెప్పండి? ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ క్లైమేట్ చేంజ్, ఓజోన్ పొర రంధ్రం పడింది అని ప్రమాదం వస్తుంది. ఈ ప్రమాద ఘటికలు వస్తున్నాయి, కానీ మనం మాత్రము పట్టించుకోవట్లేదు. మనకెప్పుడు గ్రీడీ. కానీ ఏముంది ప్రకృతి? మన నీడ్స్ మాత్రము తీరుస్తుంది, మీ గ్రీడి మాత్రము తీర్చలేదు. సో ఈ విధంగా యోగి మామూలు తపస్సుల వారి కంటే గొప్పవారు. అదేవిధంగా వేరు లౌకిక శాస్త్ర జ్ఞానం కంటే ధ్యాన యోగి గొప్పవాళ్ళు. అదేవిధంగా అనేక కర్మకాండలు చేసేవారి కంటే ధ్యాన యోగి గొప్పవారు. అందుకే తస్మాత్ యోగి భవార్జున. అందుకే మీరు యోగి కమ్ము, ధ్యాన యోగి కమ్ము. చూసారా, యోగి అంటే ఏ యోగి? ధ్యాన యోగి. కాబట్టి ఈ విధంగా సర్వేషాం యోగినామపి మగ్గతేన అంతరాత్మన. ఎవరైతే యోగులందరిలో కూడా ఎవరైతే నా హృదయస్థములోనే సాక్షాత్ పరమాత్మ, అదే పరమాత్మ సకల ప్రాణుల యందు కూడా ఎలాగైతే ఈ పూసల వెనుక దారం వలె ఎలాగైతే పట్టి ఉంచిందో సకల సృష్టి, ఆ పరమాత్మ నా హృదయస్థంలో ఉన్నారు అని ఎవరు హృదయంలో నిలుపుకుంటారో వాళ్ళు శ్రద్ధావాన్ మాం నిత్యం భజంతే. నన్ను ఎవరైతే అలా భజిస్తారో, స్మరిస్తారో, పూజిస్తారో, ధ్యానిస్తారో, సమే యుక్తతమో మతః, వాళ్ళంటే నాకు మిక్కిలి ప్రియము. చూసారా, అంటే ఈ యోగులందరిలో కూడా ప్రతి క్షణము పరమాత్మనే మీరు స్మరించి నిత్య నిరంతరం, స్వామీజీ నేను నిరంతరం పరమాత్మనే స్మరించుకుంటే మరి మా ఇల్లు పనులు ఎలాగవుతాయి, మా భోజనం ఎలాగవుతుంది, మేము ఎలాగ బ్రతుకుతాము, మా పిల్లల్ని ఎలా పెంచాలి, మా ఇల్లు ఎలా గడుస్తుంది? చాలామందికి డౌట్స్ ఇక్కడ. మీ కార్యక్రమాలన్నీ జరుగుతూ బ్యాక్గ్రౌండ్లో ఆ పరమాత్మని పెట్టుకోవాలి. చూడండి, మనం ఒకసారి మన బిడ్డ ఆ కారిడార్లో, ఆ వరండాలో ఆడుతుంటారు, చిన్నవాడు. మీరు వంటగదిలో ఉంటారు, తల్లి వంట వండుతూ కూడా ఆ పిల్లడికి ఏమవుతుందో, ఏం చేస్తున్నాడో చూస్తుంటారా లేదా, గమనిస్తారా లేదా? అంటే మీ వంట పని చూస్తూ కూడా పిల్లని యొక్క ఆయన యొక్క జాగ్రత్త మీరు చూస్తూ ఒక కంటేసి ఉంటారు, ఒక దృష్టి పెడుతుంటారు అటువైపు. అదేవిధంగా మీ యొక్క వ్యవహారం జరుగుతున్నప్పటికీ పరమాత్మ పైన ఒక దృష్టి మీరు పెట్టాలి. ఎప్పుడైతే అన్నీ విడిచిపెట్టి ఇక అన్నీ అయిపోయినప్పుడు సర్వం మొత్తం దృష్టి అంతా పరమాత్మ పెడితే ఆ పరమాత్మ మిమ్మల్ని ఆలింగనం చేసుకొని ఆయన కౌగిల్లోకి తీసుకుంటాడు. చూడండి, ఒక 3 బిడ్డలు ఉన్నారు. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 1 సంవత్సరం బిడ్డ. 3 బిడ్డలు ఉన్నారు. 3 ఆడుకుంటున్నారు. కానీ చిన్నవాడు ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ లోపలుండి రామారావు, కృష్ణారావు, ఆ శివకుమార్ చిన్నోడు అనమాట, మన శివ ఏడుస్తున్నాడు, ఆయనకి ఆట వస్తువులను ఇవ్వండి. అన్ని ఇచ్చేశారు, అయినా ఏడుస్తున్నాడు. అమ్మ అన్ని ఇచ్చినా ఏడుస్తున్నాడు, అయినా ఏడుస్తున్నాడు. ఎందుకు? ఆయనకి ఆట వస్తువులతో పని లేదు. అసలు మీరు ఏది ఇచ్చినా అనవసరం. మరి ఏం కావాలి? అమ్మ మాత్రం కావాలి. ఏంటి? అమ్మ తప్ప మీరు ఏది అందించినప్పటికీ ఆయనకు అవసరం లేదు.
ఎప్పుడైతే అమ్మ మాత్రం కావాలని కోరుకుంటే అమ్మ వెళ్ళి ఆ చిన్నపిల్లల్ని తన కౌగిట్లోకి తీసుకుంటుంది. మరి పెద్దవాళ్ళని ఎందుకు? పెద్దవాళ్ళకి ఆట వస్తువులతో ఇంక ఇష్టం ఉంది, అందువలన మీరు ఆట వస్తువులతో ఆడుకోండి. చిన్నపిల్లలు మాత్రము అమ్మ మాత్రం కావాలి. ఈ విధంగా ఎవరైతే తప్పిస్తారో వాళ్ళకే పరమాత్మ తన కౌగిల్లో తీసుకుంటాడు. ఇంతకీ పరమాత్మ ఎక్కడున్నాడు? మన హృదయంలోనే. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాము? బయట వెతుకుతున్నాము. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారు? మీ బయట పూజలు, స్వామీజీ మాకు డబ్బులు లేవు కాబట్టి మేము పూజలు చేయలేకపోతున్నాము, మాకు డబ్బులు లేవు కాబట్టి మేము తీర్థయాత్ర చేయలేకపోతున్నాము. మేము కూడా కైలాసం వెళ్ళాలని ఉంది, కానీ కైలాసం వెళ్ళాలని డబ్బులు ఉండాలి కదా. అయితే ఆయనేమన్నారు? మీ కైలాసము, మీ తీర్థయాత్రలు, మీ పూజలు, మీ యజ్ఞాలు అన్ని మీలోనే ఉంటాయి. మరేం చేయాలి మనం కేవలము ఆ పరమాత్మను ధ్యానించాలి. ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. చూసారా? ధ్యాన యోగ పరో నిత్యం. భగవద్గీతలో ఏం చెప్పారు? బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ స్పర్శాన్ త్యక్త్వా, అంటే మొత్తం శబ్ద స్పర్శ ఇంద్రియాలు త్యక్త్వా రాగద్వేష వ్యుదస్య చ, అంటే మొత్తం ఎప్పుడైతే ఈ శబ్ద స్పర్శ, ఈ యొక్క ప్రాపంచిక విషయాలు వాటి మీద అభిరుచి విడిచిపెట్టి రాగద్వేషాలు, చూడండి మనం కావాలని దాని మీద రాగము, మనం వద్దనుకునే దానిపైన ద్వేషం కలుగుతుంది. ఇంతకీ రాగద్వేషాలు ఎవరు మీకు తెలుసా? మధు కైటభ అంటారు పురాణాల్లో. మధు అంటే రాగము, కైటభ అంటే ద్వేషము. చూసారా? మన లోపల కూడా ఈ రాగద్వేషాలనే ఇద్దరు ఉన్నారు మనలో, మధు కైటభ రూపంలో. అందువలన ఆ రెండింటిని కూడా మనము పట్టించుకోకూడదు. వీళ్ళు నావారు, వాళ్ళు పరాయి వాళ్ళు, ఈ రెండు విడిచిపెట్టాలి. రెండు ఎప్పుడు విడిచిపెడతాము అంటే ఈ రెండింటినీ కూడా సాక్షిగా దర్శించే అభ్యాసం మీరు చేసినట్లయితే అప్పుడు ఈ రెండింటిని విడిచిపెడతారు. మరి ధ్యానం చేసినప్పుడైతే ఈ రెండింటికంటే లోపలికి వెళ్ళాలి. ఎలా వెళ్తాము? భగవాన్ ఏమన్నారంటే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనందరూ కూడా శక్తి ఎవరికి తక్కువ లేదు. మన శారీరకంగా మనకంటే అందరూ భిన్నంగా ఉండొచ్చు. శారీరకంగా మీరు చేసిన పని నేను చేయలేకపోవచ్చు, నేను చేసింది మీరు చేయలేకపోవచ్చు. మానసికంగా మీరు చేసింది నేను చేయలేకపోవచ్చు, నేను చేసింది మీరు చేయలేకపోవచ్చు. కానీ ఈ రెండింటిని దాటెళ్ళిన తర్వాత ఆత్మస్వరూపంగా ఓకేనా? ఈ ఆత్మస్వరూపంగా అందరూ ఒకటే, అందులో ఏమీ తేడా లేదు. కానీ దాన్ని మనము ఒక రకంగా, అదొక ప్రాసెస్ అనమాట. ఎలాంటి ప్రాసెస్? ఈ బాహ్యం నుండి, ఈ స్థూలమైనటువంటి ఈ జగత్తు నుండి, ఈ స్థూల శరీరం నుండి సూక్ష్మలోకి వెళ్ళాలి, ప్రయాణించాలి. పిలిగ్రిమేజ్ అంటే ఏంటి? తీర్థయాత్ర. ఏ తీర్థము? బయట కాదు, ఆత్మతీర్థం అన్నారు. ఇదం తీర్థం భ్రమంతి తామసా జనా. అదిగో తీర్థం జనం వాళ్ళు అదే పని ఉన్నారు. ఇదం తీర్థం భ్రమంతి తామసా జనా. ఈ తమో గుణస్థులు మూడులు భయముతో, కోరికలతో అదిగో తీర్థము, అదిగో టెంపులు, అదిగో దేవాలయం, అదిగో పరుగులు తీస్తుంటారు ఆశ్రమాలని. కానీ ఆత్మతీర్థం మహాతీర్థం నజానాతి కథం మోక్ష శృణు ప్రియా. చూసారా? మనకు మోక్షం కావాలి, కానీ మన స్వరూపం తెలుసుకోం.
మరి ఎలా మోక్షం వస్తుంది? మరి మోక్షం కావాలంటే ఎలా స్వామి? మోక్షం రాదు. మోక్షం మీ స్వరూపమే మోక్షం. మరి ఏది అడ్డుకుంటుంది? అజ్ఞానం అడ్డుకుంటుంది. అంటే మనకి మోక్షము ప్లస్ అజ్ఞాన మూట. ఈ మూట ఎప్పుడు తెచ్చుకున్నాము? మనము జన్మ జన్మాంతరాల నుండి సంస్కారం ద్వారా ఆ మూట తెచ్చుకొని వచ్చాం మోసుకొని. ఆత్మ మోక్ష స్వరూపమే, కానీ దాని చుట్టూ ఈ అజ్ఞానం ఆవరించి ఉంది. దానినే మలము ఏమంటారు? మలము. ఆ మలం మీలో ఉండడం వలన నేను పరిచ్ఛిన్నమైన వాడిని. ఐఆమ్ ఏ లిమిటెడ్ బీయింగ్, ఐఎమ్ ఏ వాంటెడ్ బీయింగ్. నేను పరిచ్ఛిన్నమై ఉన్నాను. నేను చిన్నవాడిని, నేను పేదవాడిని, నేను బలహీనుడిని. ఇవన్నీ భ్రమలు కలుగుతున్నాయి. అందువలన మనస్సు పరిపరి విధములు బయటికి పోతుంది. మనం ఏదైనా కార్యాన్ని సాధించలేకపోతే మనం బలహీనం కాదు, మనం లేజీ కాదు. చాలామంది ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ పొందలేకపోతారు. ఎందుకు అంటే మీ మనస్సు, మీ లక్ష్యాలు పెట్టుకుంటారు, మీ మనసు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది. ఈ సంక్రాంతి నుండి నేను ఇక ఖచ్చితంగా ఇది ఇచ్చేస్తాను, శాకాహారమే తింటాను అంటారు ఒకరు. కనుమ అయిపోయిన తర్వాత మళ్ళీ శాకాహారం మర్చిపోతారు. ఈ ఉగాది నుండి నేను ధ్యానం చేస్తానంటారు. ఉగాది అయిపోయి 6 రోజుల తర్వాత లేవడం మర్చిపోతారు. అలారం పెడతారు, అలారం మార్చేస్తారు. సో ఇవన్నీ కూడా ఆరంభ సూరాహ అంటారు. ఆరంభంలో మనం అందరం కూడా ప్రగల్భాలు పలుకుతుంటాం, కానీ 2-3 రోజుల తర్వాత విరమించుకుంటాం. కాబట్టి మన మనస్సు, మనం అందరికీ లక్ష్యాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏం చేయాలి, మన పిల్లలు ఏం చేయాలి, మన సమాజం ఎలా ఉండాలి, మన ధర్మం ఏంటి, మన దేశం ఏంటి, అందరికీ అవగాహన ఉంది. కానీ అమలుపరుద్దామా అంటే మనస్సు ఆల్రెడీ మనకంటే 10 విధాలుగా ముందుకు పరుగులు తీస్తుంది. కాబట్టి మీ మనస్సు మీకు ఒక గ్రేటెస్ట్ ఎనిమీ, అంటే శత్రువు. ఎలాంటి శత్రువు? భయంకరమైనటువంటి శత్రువు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు గారు నాకు ఒక మంత్రం కావాలి. ఎందుకోసం మంత్రం కావాలి? నాకు ఒక శక్తి కావాలి. ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై ఆల్ డిజైర్స్. అంటే నాకు ఏం కావాలంటే అవన్నీ తీర్చుకోవాలంటే, అన్ని పొందాలంటే నాకు ఒక శక్తి కావాలి. గురువుగారు అన్నారు, మంత్రశక్తుల వలన నీకు ప్రమాదము. అయినా వినిపించుకోలేదు. గురువు గారు ఎలాగైనా నాకు ఒక మంత్రం కావాలి అన్నారు. మంత్రం ఇచ్చారు. అయితే దీనిని కొన్ని లక్షల సార్లు పురచ్చరణ చేయాల్సి ఉంటుంది. ఏంటి? కొన్ని లక్షల సార్లు పురచ్చరణ చేయాల్సి ఉంటుంది. ఓకే, మంత్రం ఇచ్చారు గురువు గారు. వెళ్ళారు. 3 నెలల పాటు రాత్రింబవళ్ళు ఆ యొక్క పురచ్చరణ చేశారు. వెంటనే ఒక శక్తి ప్రత్యక్షమైంది. అయితే ఆ శక్తి ఏముంటుందంటే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, అంటే నీకోసం నేనేం చేయాలి. ఆయన అనుకున్నాడు, ఓకే నాకు పలానా బిల్డింగ్ కావాలి, క్షణంలో కట్టిపడింది. నాకు కొన్ని వాహనాలు కావాలి, క్షణంలో వచ్చేసాయి. అంటే మొత్తం ఆయనకు ఒక ల్యాండ్ లార్డ్ అనమాట. ఇంత ల్యాండ్ ఉన్నది, దీని చుట్టూ ఫెన్సింగ్ చేయాలి, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కావాలి, ఇక్కడ ఒక రిసార్ట్ కావాలి, ఇక్కడ ఒక టెంపుల్ కావాలి. ఏది అడిగితే క్షణంలో చేసేస్తుంది ఆ శక్తి. పని లేదనుకోండి, నేను తినేస్తున్నట్టుంది అనమాట శక్తి. ఎంత చెప్తాడు పని, ఎంత చెప్తూనే క్షణంలో అయిపోతుంది. అప్పటికి కూడా ఆ శక్తికి పని లేకుండా అయిపోయింది. అప్పుడు ఏమంటున్నాడంటే, ఇక పరుగులు తీశారు, పరిగెత్తున్నాడు. వెంట పరిగెత్తున్న శక్తి, పాహ్యమాం పాహ్యమాం రక్షమాం రక్షమం అంటారు కదా మన వాళ్ళు. అప్పుడు పరిగెత్తుతూ గురువు దగ్గరికి వెళ్ళాడు. గురు మహారాజ్ త్రాహిమి త్రాహిమి పాహిమాం పాహిమాం త్రాహిమాం. అయితే గురువు గారు ఏమన్నారు, ఏమైంది నాయనా, మీరు చెప్పినట్టే చేశాను,
ఈ యొక్క శక్తి వచ్చింది, తనకు పని ఇవ్వకపోతే చంపేస్తానంటుంది, మరి పని ఇవ్వచ్చు కదా, నా పని ఎంత పని చెప్పినా క్షణంలో చేసేస్తుంది, నేను ఎలా తప్పించుకోవాలన్నాడంట. అప్పుడు గురువు అన్నారంట, ఒక పని చేయి, మీ ఇంటి ముందు ఒక ధ్వజస్తంభం నిలపమని చెప్పు, కట్టమని చెప్పు అన్నారు. అయితే ఓకే. తర్వాత ఈ శక్తికి ఆ ధ్వజస్తంభంకి కింద నుండి పైకి ఎక్కమని చెప్పు, పైకి ఎక్కిన తర్వాత కిందకి దిగమని చెప్పు అన్నారు. అయితే ఒక్కసారైనా కాదు, చెప్పక్కర్లేదేక, పైకి కిందకి తిరగడమే చెప్పాలి దాని పని. ఎప్పుడైనా డ్యూటీ ఉందనుకో, ఏ శక్తి రా, నా పని ఉంది చేసి అయిపోయిందా, జస్ట్ గో అప్ అండ్ డౌన్. మీ మైండ్ ఆ శక్తితో సమానం, మన మనస్సు ఆ శక్తితో సమానం. ఆ శక్తికి మనం పని ఇవ్వకపోతే మనల్ని నాశనం చేసేది మన మనస్సే. ఆ శక్తికి మీరు సరిగ్గా మంచిగా వాడితే మనకే మోక్షాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు పొంగి పొరులుతున్న నది వలన నష్టమా లాభమా చెప్పండి? పొంగి పొరులుతున్న నది అడ్డకట్టేసామనుకోండి, ఏమవుతుంది? ఆ చుట్టూ ఉన్న గ్రామాలు ముంచేస్తుంది. మరి అడ్డకట్ట వేసే ముందు కాలువలు తవ్వామనుకోండి, ఆ నీటి వలన పంటలు పండుతున్నాయి, త్రాగునీరు అన్నీ. మన మనస్సు కూడా పొంగి పొరులుతున్న నదితో సమానము. దానికి అడ్డకట్టేయాలంటే ముందు కాలువలు తవ్వాలి. కాలువలు తవ్వకుండా అడ్డకట్టేస్తున్నారు, మీకేమో తుఫాన్లు వరదలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ధ్యానం చేసే ముందు మనస్సు అనే నదిని అడ్డకట్టేయడానికి ముందుగా మీరు కాలువలు తవ్వాలి. ఆ విధంగానే భగవద్గీత చెప్పడం జరిగింది. అదేవిధంగా పతంజలి మహర్షి అదేవిధంగా యోగ వాసిష్టంలో చెప్పారు. అందువలన భగవద్గీత ఏం చెప్పారు? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. మీరందరూ యోగం చేయాలి, ధ్యానం చేయాలి. ఏ విధంగా చేయాలి? యోగస్థ కురు కర్మాణి. యోగస్థ అంటే మీ హృదయస్థంలో సాక్షాత్ చిదానంద రూప శివోహం శివోహం, కేవలం శివ. నిన్నే మహాశివరాత్రి. శివరాత్రి అర్థం ఏంటి? పెళ్ళిళ్ళు చేయడమా, కళ్యాణాలు చేయడమా? ఈ కళ్యాణాలు, పిల్లలు, ఈ మంగళసూత్రాలు వీటితో బిజీ అయిపోయారు మన వాళ్ళు. వీళ్ళు మన పిల్లలకు పెళ్లి చేసినట్టు. అసలు శివ అంటే ఏంటి, పార్వతి అంటే ఏంటి, కళ్యాణం ఏంటి తెలుసుకోవాలి కదా. బుద్ధి పెట్టరు మన వాళ్ళు. ఎలాంటి వాళ్ళు తెలిసినా మీరేం ఫీల్ అవ్వకండి నేను చెప్పిన మాటలు. మీరు కాదు, మీరు ధ్యాన యోగులు. నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా కొన్ని విషయాలు. ఒక అతను అన్నారంటే, బాబు మన ఎత్తు ఇప్పుడే ఈనింది, తాడు కావాలన్నారంట. ఆయనేమో రాజమండ్రి బజార్కి వెళ్ళిపోయాడు తాడు కోసం. ఎత్తు ఈనింది, దూడ కట్టాలి కదా, మరి తాడు కావాలి కదా. ఎత్తు ఏంటి, దూడేంటి ఆలోచన లేదు మనకి. మనం ఎవరో చెప్తే పరమానంద శిష్యుల్లో పరుగు తీస్తున్నాం తప్ప బుద్ధి పెట్టి వాడడం లేదు. కాబట్టి యోగస్థ కురు కర్మాణి, మీ హృదయస్థములో ఈ సకల వ్యవహారాలు, సకల సృష్టికి సాక్షిగా ఉన్న పరమాత్మను గుర్తించి కురు కర్మాణి, అన్ని కర్మలు చెయ్యి. సంగం త్యక్త్వా ధనంజయ. చూడండి, మనం పని చేయాలి కానీ దాని మీద అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, బంధం పెట్టుకోకూడదు. సంగం త్యక్త్వా. చూడండి, మీకు ముందే చెప్పాను, మనము పరమాత్మ స్వరూపాన్ని, నా స్వరూప తత్వాన్ని, మోక్షాన్ని పొందడానికి మనం ఏమీ పొందాల్సింది లేదు. మరి ఏం చేయాలి? విడిచిపెట్టాల్సిందే ఉంది. ఏంటో విడిచిపెట్టడం అంటే, నేను, నా ఆలోచనలు, నా కోరికలు, నా పిల్లలు, నా ఆస్తులు, నా ఇల్లు, నా వాకిల, నా కారు, నా డబ్బు, నా బంగారము, నా యొక్క ఫ్లాట్లు, నా వెంచర్లు, ఇవన్నీ ఉన్నాయి కదా. సీట్లు కట్టాము, చిట్టి కట్టారు, ఉన్నాయి కదా. చిట్ ఫండ్స్, బుట్ ఫండ్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా పెట్టించుకున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి వదిలిపెట్టాలి. అందుకే మీరు గీత 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 అని చెప్పండి, కంటిన్యూ. గీత 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 చెప్పండి, ఆల్ టుగెదర్ వన్ టైం. గీత 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 తాగి 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 త్యాగి 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 బన్ గయా.
అందువలన మీకు తెలియకుండే గీత 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 అంటే త్యాగి 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 అవుతారు, మీరు త్యాగులు అవుతారు. త్యాగం ద్వారా అమృతత్వం వస్తుందని చెప్పారు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. మా సన్యాసి వచ్చేటప్పుడు, సన్యాసికి ఆహ్వానించేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి. నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు పరేణ నాకం నిహితం గుహాయా విభ్రాజదే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగ యతయ శుద్ధ సత్వాహ. అంటే సన్యాసి అంటే అన్ని కూడా త్యాగం చెయ్యాలి. అందుకే సన్యాసి అంటే ఎప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? 2 లక్షణాలు ఉండాలి, త్యాగము జ్ఞానము. ఈ 2 లేకుండా కేవలము కాషాయం వేసుకుంటే ఏంటి? ఈ 2 లేవు. త్యాగము లేదు, కూడబెట్టుకుంటాడు. జ్ఞానం లేదు, అజ్ఞాని, మూర్ఖత్వం. మరి కాషాయ బట్టలు వేసుకుంటే ఆయన ఏమనాలి? సన్నాసి. సన్యాసి కాదు, ఏమవుతున్నారు? సన్నాసి అవుతారు. సన్నాసి నతు సన్యాసి క్వచిత్ అంటే ఎప్పుడు సన్యాసి కాదు. మరి మీలో ఆ త్యాగము దేనికి అటాచ్ కాకుండా స్పష్టమైనటువంటి మీ స్వరూపతత్వం కలిగి ఉన్నప్పుడు మీరందరూ సన్యాసులే. జ్ఞేయస్య నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి. గీతలో ఏం చెప్పారు? మీరందరూ సన్యాసులు అని చెప్పారు గీతలో. ఎప్పుడు? కండిషన్స్ అప్లై. మీకు లోను 10 lakhs లోన్ ఫ్రీ, కండిషన్స్ అప్లై. అంతేగాని 10 lakhs లోన్ అందరూ వెళ్ళిపోయి తీసుకుంటారు. కండిషన్స్ అప్లై అంటే ఆగుతాం మనం. అదేవిధంగా మీ అందరూ సన్యాసులే, కండిషన్స్ అప్లై. ఏంటి కండిషన్స్ అంటే? యో న ద్వేష్టి న కాంక్షతి. దేని యందు ద్వేషభావం లేదు, ఏది కూడా కావాలని కోరిక లేదు. ఈ 2ని త్యజిస్తే మీ అందరూ సన్యాసులే. అయితే ఇలా ఉండే వ్యక్తి ఎలా ఉంటారు? వాళ్ళు స్థితప్రజ్ఞులు అని చెప్పారు. స్థితప్రజ్ఞ అని చెప్తే అర్జునుడి వెంటనే డౌట్ వచ్చింది. ఎలా ఉంటారు స్థితప్రజ్ఞ అంటే? ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అంటే ప్రజహాతి యథా కామ. జహాతి కంప్లీట్ సర్వనాశనం. జహాతి కిల్స్ వాట్? కామాన్ అన్ని కోరికల్ని. ప్రకర్షేణ జహాతి ప్రజహాతి. ఎక్కడున్నాయి? మనోగతాన్. మీ యొక్క మనస్సు నుండి ఏవైతే శృంఖలాలుగా కోరికలు పుడుతున్నాయో అవన్నీ ప్రజహాతి, దగ్ధం అయిపోయినాయి అన్నమాట. అప్పుడు మీరు నాట్ డిపెండెన్స్, దేనిపైన ఆధారపడరు. అంటే ఆత్మన్యేవాత్మనా తుష్టః. మీలో మీరే సంతృప్తి, కంటెంట్మెంట్. వారిని స్థితప్రజ్ఞులు అంటారు. అది మీరు అందరూ స్థితప్రజ్ఞులేనా? మీ అందరూ స్థితప్రజ్ఞులే. కానీ మీరు ఒప్పుకోవట్లేదు. ఏమంటున్నారు? నేను నాదితో పాటు ఇవన్నీ గట్టి పట్టుకుంటున్నారు. నేను ఈవేళ మన రాజమండ్రి వచ్చేటప్పుడు అక్కడ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కింద ఒక బల్లి ఉంది. బల్లి ఏంటది? లిజర్డ్ బల్లి. ఆ ఫ్లైఓవర్ని గట్టిగా పట్టుకుంది. మనం చూసి అడిగామనుకోండి, నేను అడిగా, ఏ బల్లి గారు ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నావంటే, స్వామీజీ నేనింత గట్టిగా పట్టుకోవడం వల్లనే ఈ యొక్క కార్లు బస్సులు అన్నీ ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు మీరు. నేను ఆ బ్రిడ్జ్ని గట్టిగా పట్టుకొని ఆపుతున్నాను అని చెప్పింది. ఎవరు? బల్లి. నేనేమన్నానంటే, ఏ బల్లి, యు ఆర్ కన్ఫ్యూజ్డ్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, నీ వల్ల బ్రిడ్జ్ ఏమి నిలబడలే అంటే నమ్మట్లేదు బల్లి. సరే ఇవన్నీ ఏమైనా పర్లేదు, నువ్వు ఒక్కసారి బ్రిడ్జి వదిలిపెట్టు అని. బల్లి వదిలిపెట్టింది, బ్రిడ్జికి ఏం కాలే. అప్పుడు తెలిసింది బల్లికి, నేను భ్రమలో ఉన్నాను. మనము కూడా మన ఇంట్లో అనుకుంటాం, నేనే ఇల్లు మోస్తున్నాను, నేనే సంపాదిస్తున్నాను, నేనే నడుపుతున్నాను, ఈ దేశము, ఈ ధర్మము, ఈ కుటుంబము, ఈ సమాజం అంతా నేనే కారణం.
అనే భ్రమలో ఉంటాం మనం. మనలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు, పోయారు. బట్ సమాజం ఎప్పుడు అలాగే ఉంటుంది. మనమంతా కూడా ఆ బల్లిలాగా మొత్తం నేను భారమంతా నేను మోస్తున్నాను అనే భ్రమలో ఉంటారు. భ్రమ విడిచిపెడితే బ్రహ్మ అవుతారు, భ్రమ ఉంటే బల్లి అవుతారు. చూసారా, కరెక్ట్ చెప్పారు వాళ్ళు. కాబట్టి భ్రమ పోతేనే మీరు బ్రహ్మ అవ్వాలి. భ్రమను పెట్టుకుంటే బల్లి అవుతారు. బల్లి అయితే తల్లిగా అవ్వలేరు. తల్లి కాకపోతే ఒక గొప్ప శివాజీ లాంటి పుత్రుడు ఇవ్వలేరు మీరు. కాబట్టి ఛత్రపతి శివాజీ లాంటి ఒక బిడ్డను మీరు కావాలి. స్వామి వివేకానంద లాంటి ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రావాలి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఋషుల యొక్క వారసత్వం మనలో ఉన్నది. ఆ యోగేశ్వర శ్రీకృష్ణ శ్రీరాముడు మన పూర్వీకులు. కాబట్టి మీరు ఎక్కడో భ్రమ పడకండి. కొన్ని వేల లక్షల సంవత్సరాల్లో ఈ భరతవర్షంలో జ్ఞానానికి ధనానికి అన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి స్థానం మన భారతదేశంలో. కిటికీలు బంగారంతో చేసేవాళ్ళంట. ద్వారబంధాలు, ద్వారాలు, డోర్సు, విండోస్, ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్. మనకి ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు నలంద, తక్షశిల, విక్రమశిల ఇలాంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో నలుమూలలు కూడా మన దేశం వచ్చి చదువుకునే వాళ్ళందరూ. పాహియాన్, యుఎన్ సాంగ్ ఇలాంటి ఎంతోమంది. మనం ఏం చేస్తున్నాం? మనం ఏంటో మర్చిపోయాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాం, ఎక్కడ పోతామో మర్చిపోయాం. మన పూర్వీకులు ఎవరో చెప్పం. మన పూర్వీకులు అంటే అందరికీ డౌటు. మన ముత్తాత అంటే మనకు తెలియదు, ఏమీ తెలియవు. చాలామందికి ఈ మధ్యన మీరెవరు, మీ గోత్రం ఏంటో తెలియదు. ఎప్పుడైనా అక్కడ తెలిస్తే కదా. నా ప్రవర్ అంటే ఏంటి, ఆడెవరు అన్నారు ఒకడు. ప్రవర్ అంటే అదే చుట్టాల బంధువులు అనుకున్నారు. అంటే గోత్రం అంటే తెలియదు చాలామందికి. ఏం చెప్తాం? వాళ్ళ తాత పేరు తెలియదు చాలామంది. అంత కన్ఫ్యూజన్లో ఉన్నాం మనం. ఈ మధ్యకాలంలో మన పిల్లల మీద మనం శ్రద్ధ తీసుకోకపోవడం వలన హార్వర్డు, ఆక్స్ఫర్డు, ఐఐటీలు ఇలాంటి భ్రమలో పడిపోయి ఆ తల్లిదండ్రులకి వారి యొక్క పెద్దవాళ్ళు, తాత, నాయనమ్మ వీళ్ళందరికీ ఆ సంబంధాలు విడిచిపెట్టాము. న్యూక్లియర్ ఫ్యామిలీ, ఓకేనా? ఉమ్మడి కుటుంబం లేదు. అంటే న్యూక్లియర్ అంటారు తెలుసా? న్యూక్లియర్ అంటే న్యూ క్లియర్, అందుకే మొత్తం క్లియర్ అయిపోతుంది. పెద్దవాళ్ళందరూ కూడా వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో అమెరికాకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే మన భారతీయ సనాతన ధర్మం యొక్క సంప్రదాయము, ఆ యొక్క సంస్కృతి, ఆ నాగరికత, దాని గురించి దృష్టి పెట్టాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలకి బొట్టు పెట్టుకోవడం అలవాటు చేయాలి. బొట్టు ఎందుకు పెడతారు? బొట్టు ఎందుకు పెట్టాలి? ఇక్కడ ఆజ్ఞా చక్రం అని చెప్పాము ఇప్పుడే మనం. అది త్రినేత్రం అని చెప్పాము, అది ప్రతీక. అంటే త్రినేత్రుడు, త్రయంబకం, 3 నేత్రములు కానీ జ్ఞాననేత్రం. దానికి ఈ బ్రుకుటి మధ్య అంటే 2 నాడులు, ఇడా పింగళ నాడి, సుషుమ్న నాడి ద్వారా ఏదైతే మన బ్రహ్మ సహస్ర మనకు చక్రం అని చెప్తాం కదా సపోజ్కి, అలాంటప్పుడు ఇది ఆజ్ఞా చక్రం ఎందుకు అన్నారంటే ఈ జాగ్రత్త అవస్థలో ఇక్కడే 99% అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఒక్కసారి స్పృశిస్తే మీకు చేతనము, కాన్షియస్నెస్, అవేర్నెస్ వస్తుంది. అందువలన బొట్టు ఒకటి ధరించడం వలన చాలా గొప్ప బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్రెయిన్కి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచన ధోరణి మారుతుంది, మీ యొక్క ఇంటెలిజెన్స్, ఐక్యూ పవర్ పెరుగుతుంది. అందుకోసం బొట్టు పెట్టాలి. అంతే తప్ప మేము డెవలప్డ్ అయిపోయామని చెప్పేసి బొట్టులు తీసేసి అంతా ఒక ఆడపిల్లలు కూడాను టీషర్ట్లు, జీన్ ప్యాంట్లు వేసుకుంటూ, మగపిల్లలు జుట్లు పెంచుకుంటూ, ఆడపిల్లలు కటింగ్ వేసుకొని రకరకాల వింత వేషాలు కనిపిస్తున్నారు. ఎవరు ఆడపిల్లలో ఎవరు మగపిల్లలో తెలీదు. అంత కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇప్పుడు జుట్లు ఏమో విరవేసుకుంటూ వెళ్తున్నారు. అంత సూర్పనకలాగా, అంత మందర, ఈ టైప్ ఆఫ్ తయారయ్యారు సొసైటీలో. వాళ్ళే బాగా కల్చర్డ్, డెవలప్డ్ అనమాట. కాబట్టి ఇవన్నీ మనం గుర్తించాలి. తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, బయట అందరూ వంటలు మానేశారు. ఇప్పుడు ఎవరి ఇంట్లో వండుకోవట్లే. అందుకే మొత్తం సిటీ మొత్తం హోటల్స్, హాస్పిటల్స్ 2 ఉంటాయి. ఒకటి హాస్పిటల్స్, 2 హోటల్స్. ఎందుకంటే ఆ హోటల్ తింటామనుకోండి ఆరోగ్యం ఖచ్చితంగా పోతుంది, వాళ్ళకి తెలుసు. అందుకే హాస్పిటల్ పక్కన ఉండాలి. పక్కన 5 స్టార్ హోటల్, 5 స్టార్ హాస్పిటల్. మనం కూడా సేఫ్టీకి అందరం కూడా గ్రామాల్లో ఉండట్లే. ఎందుకంటే మనకి ఎలాగే భయం. ఎక్కడైనా ఒంట్లో బాగోలేకపోతే ఇక్కడ ఎవరు వస్తారు, అంబులెన్స్ రాదు. 108 ఫోన్ చేసామనుకోండి 108 అవర్స్ తర్వాత వస్తుంది అది ఇక్కడికి. అదే సిటీలో అనుకోండి పక్కన హాస్పిటల్.
ఇంట్లోంచి హాస్పిటల్ నుంచి ఇంటికి. కాబట్టి ఈ విధంగా మనం అలవాటు పడిపోతున్నాం. మన ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్, మాకు ఎవరు చూస్తారు, అందుకే హాస్పిటల్ దగ్గర మా ఇల్లు ఉండాలి. హాస్పిటల్ దగ్గర ఇల్లు ఉండాలా? ఇది ఎక్కడ అన్యాయం? హాస్పిటల్ దగ్గర ఇల్లు ఉండకూడదు. మనం ఒక రోజు వెళ్తేనే మన బంధువులు, మన ఎవరైనా ఫ్రెండ్స్ హాస్పిటల్ చూడడానికి వెళ్తే ఎప్పుడు బయటికి వెళ్తాం అనిపిస్తుంది. అలాంటి హాస్పిటల్ దగ్గర ఇల్లు కట్టుకుంటారు మీరు. కాబట్టి మీకు తెలియట్లేదు. మీరు నిజానికి మన ధర్మము, మన సంస్కృతి, మన జీవన విధానం మీరు తెలుసుకుంటే మీకు హాస్పిటల్తో పని లేదు. మీరే ఒక డాక్టర్. ప్రతి ఇంటిలో ప్రతి తల్లి ఒక డాక్టర్తో సమానం. ప్రతి ఇంట్లో ప్రతి మగవాడు ఫిలాసఫర్, తత్వవేత్త, ఋషి, యోగి. అది మర్చిపోయాం మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయి ఏది వెతుకుతున్నామో తెలియట్లేదు, ఎక్కడ వెతుకుతున్నామో తెలియట్లేదు. మీకు చిన్న ఉదాహరణ. ఒక ముసలమ్మ తన మనవడి యొక్క చొక్కా ఇలాగ బటన్ వేస్తూ ఆ సూది ఉంటుంది కదా, చిన్నది బట్టలు కుట్టే సూది, అక్కడ పడేశారు. ఆ ముసలమ్మ పెద్ద ఆవిడ అవడం వలన అక్కడ కాస్త చీకటిగా ఉంది. అక్కడ చిన్న గుడారం లాంటిది, గుడిసె. పేదరాశి పెద్దాం అనుకోండి. ఓకే, అమ్మగారు బయట చూశారు. బయటికి చూస్తే వీధి లైట్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్. అక్కడ వెళ్తురు ఉంది. అమ్మయ్య, ఖచ్చితంగా నా సూది దొరుకుతుంది. అక్కడికి వెళ్ళారు ఊత పట్టుకొని. ఇప్పుడు వీధి లైట్లోకి అక్కడ వెతికేస్తున్నారు సూది. అక్కడ చాలామంది వచ్చారు మన వాళ్ళు. ఓకే, ముసలావిడ ఏదో చేస్తున్నారు, మనము సహాయం చేద్దాం అని అందరూ వెతుకుతున్నారు. ఒక 15-20 మంది కూడారు అక్కడ, వెతుకుతున్నారు మొత్తం. ఒకరికి డౌట్ వచ్చింది, ఇంతకీ ఏం వెతుకుతున్నాము? అలా ఒక్కొక్కరు అడుగుతూ వచ్చారు. చివరికి సూదే అని తెలిసింది. అదిగో అక్కడ మా పాకలో పోయింది. ఇక్కడే ఎందుకు వెతుకుతున్నావు? అక్కడ చీకటిగా ఉన్నది, ఇక్కడ వెలుతురున్నదని వెతుకుతున్నాను. మనం కూడా వాస్తవానికి మీకు ఏం కావాలో తెలియక, ఎక్కడ వెతకాలో తెలియక బయట వెతుకుతున్నాం. నిజానికి పరమాత్మ మీరు ఎప్పుడైతే ఎక్కడ వెతకరో అక్కడే పెట్టారు. ఎందుకని మీరు ఎప్పుడు వెతకరు కాబట్టి. మీకు అర్థమవుతుందా? అందుకే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున యంత్రారూఢాని మాయయా